యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 32వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో మనం గ్రహించాల్సినటువంటిది, దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి తలంపు ఏంటంటే విధేయత. ఒబీడియన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం గమనిస్తే ప్రతి విశ్వాసి కూడా, సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా కానీ, దేవుడు మొదట వారిలో చూసినటువంటిది ఒబీడియన్స్ అనేటువంటి విధేయత. వారు చూపిన విధేయతను బట్టి వారి జీవితాలు ఆస్వాదించబడ్డాయి. వారు చూపిన విధేయతను బట్టి వారి జీవితాలు వర్ధిల్లాయి. వారు చూపించిన విధేయతను బట్టి వారు తలపెట్టినటువంటి పనులు మరి సఫలం కాబడ్డాయనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం నీవు నేను గ్రహించాల్సిన వారుగా ఉన్నాం. బైబిల్లో భక్తులైనటువంటి వారిని ఒకసారి మీరు గమనిస్తే, అబ్రహాము దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆయన కుమారుడు ఇస్సాకు దేవునికి తండ్రికి విధేయతను కనుపరిచాడు. మరి ఆ విధంగా భక్తులైనటువంటి వారు, మరి యోసేపు కానీ దావీదు కానీ, మరి వారందరూ కూడా వారి విధేయతను చాటుకున్నారు. వారి విధేయతను కనుపరిచారు కాబట్టే దేవుడు వారిని అత్యధికంగా అభివృద్ధిపరిచి ఆస్వాదించాడు. ఈ ఉదయం నీవు నేను విధేయత కలిగి ఉంటే అక్కడ ఒక మంచి తలంపు కూడా జ్ఞాపకం చేయబడింది. విధేయత కలిగినటువంటి వారికి పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తాడంట. అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం, దేవుని బిడ్డలు అని చెప్తున్నాం, విశ్వాసులు అని మరి సంఘంలో మనం ప్రచురపరుచుకుంటున్నాం. నీవు నేను నిజంగా విశ్వాసమై ఉంటే ఆయన ఆత్మతో నింపబడతాం. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటాం. అంత్య దినాల్లో ఆయన ఆత్మ కుమ్మరించబడుతుందని జ్ఞాపకం చేయబడింది. పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షాన కార్యాలు చేస్తారు. నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఒక మంచి క్వాలిటీ ఉండాలనేటువంటి దేవుడు చెప్పాడు. ఆ క్వాలిటీ ఏంటంటే, క్వాలిఫికేషన్ ఏంటంటే విధేయత. ఈ దినం నీకు విధేయత అనేటువంటిది మనలో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడతాం. చాలామంది అంటారు, నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాను, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఏం చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిస్తారు అని అడుగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఎవరో ఇచ్చేటువంటిది కాదు. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒకవేళ వెలకట్టి పొందుకునేటువంటిది కాదు. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలంటే మొదట విధేయుడు అవ్వండు, విధేయురాలు అయ్యుండు. విధేయురాలు అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు విధేయత ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. మనం విధేయత అనేటువంటిది మన మాటలో చెప్పుకునేది కాదు. నేను చాలా విధేయుడును, నేను చాలా విధేయురాలను అని చెప్పుకుంటే అది మాటలో కనపరిచేది కాదు, కానీ అది క్రియల్లో కనబడేటువంటిది. ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కాబట్టి మన అంతరంగంలో మన క్రియల్లో విధేయత ఉన్నప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఈ ఉదయం ఆయన ఆత్మతో నింపబడ్డామా? ఆయన ఆత్మను కలిగి ఉన్నామా? ఆయన ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఎంత అద్భుతాలను చూస్తామో నీవు నేను వాక్యానుసారంగా గ్రహించాలి. ఆదిమ సంఘం వారి విధేయతను కనుపరిచారు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడతాన్ని బట్టి మరి వారిని గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, భూమి లోకమును తలక్రిందులు చేయవారు అన్నారు. వారిని భూలోకమును తలక్రిందులు చేసేటువంటి వారిని వారి గురించి చెప్పబడింది. ఈ ఉదయం విధేయతలో ఆత్మతో నింపబడేటువంటి వారుగా పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా స్థిరపరుస్తూ
విధేయతను కనుపరిచే రీతిలో దేవుడు మనల్ని సరైనటువంటి మార్గంలో ఆయన మాదిరికరమైన రీతిలో దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఆదిమ సంఘం నాయన విధేయత కలిగి జీవించారు, విధేయతను వారు కనపరిచారు కాబట్టి మీ ఆత్మతో వారు నింపబడి ప్రభువా ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మీ నామంలో చేయగలిగారు. అనేక మంది భక్తులు నాయన మరి వారు విధేయత కనపరచడం ద్వారా వారు తలపెట్టిన ప్రతి పనిలో కూడా సఫలం కాబడ్డారు. వారి ఆలోచనలు దేవ సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. వారి పట్ల నాయన అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించబడ్డాయి. ఏ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి విధేయత కలిగినటువంటి వారుగా, విధేయత ద్వారా నాయన మీ పరిశుద్ధాత్మను పొందుకుని నాయన ఈ భూమి మీద మీకు సాక్షులుగా జీవించటకు మీ కృప దయచేయండి. అంతే దినాల్లో ప్రభా అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను మీరు సెలవిచ్చారు. మీ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నాయన మాలో ఉండవలసినటువంటి ఆ గొప్ప క్వాలిటీని ప్రభా, ఆ క్వాలిఫికేషన్ నా తండ్రి మేము కలిగి ఉన్నట్టుకు మీ కృప దయచేసి స్థిరపరచండి. దేవా ఏ ఉదయం నా తండ్రి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా బిడ్డలు చేస్తున్నటువంటి వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో వారికి మీరు తోడుగా ఉండండి. వారికి కావలసిన దేవ ప్రతి అవసరతను మీ నామలు తీర్చిన ఆయన ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి విడిపించండి. అనారోగ్య సమస్యల నుంచి మీరు స్వస్థతను కలిగించండి. కుటుంబాల్లో ఉన్నటువంటి అసమాధానాన్ని, అశాంతిని మీరు తీసివేసిన ఆయన నెమ్మదిని దయచేయండి. అయ్యా వారి ప్రయాణాలన్నింటిలో కూడా మీ కాపుతలు అనుగ్రహిస్తూ నడిపించమని, ఈ దినదీవులతో నింపి మీ కృపలో వర్ధిలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.